వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. రాష్ట్రంలో రెవెన్యూ కోటాలో రికార్డు స్థాయిలో ఏకకాలంలో 16 మంది ఐఏఎస్లుగా పదోన్నతి పొందారు. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ డిఓపిటి జనవరి 21, 2026న ఈ గెజిట్ విడుదల చేసింది. ఐఏఎస్ క్యాడర్ రూల్స్ 1954లోని రూల్ 5 క్లాజ్ 1 ప్రకారం వీరిని తెలంగాణ క్యాడర్కు కేటాయించారు. గడిచిన 3 ఏళ్ల కాలానికి ఏర్పడిన ఖాళీలకు అనుగుణంగా పదోన్నతులు పొందిన వారి జాబితాను కేంద్రం ప్రకటించింది. 2022 ఏడాదికి 11 మంది, 2023 ఏడాదికి 3, 2024 ఏడాదికి 2కి పదోన్నతి కల్పిస్తూ బుధవారం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు పొందిన అధికారుల్లో ఒకరు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగంలో చేరగా వీరిలో 14 మంది 1995 గ్రూప్ 2A సర్వీస్లో డిప్యూటీ తహసీల్దారులుగా, ఒకరు గ్రూప్ 2B సర్వీస్లో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2011లో ఒకేసారి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందారు. ఇప్పుడు ఐఏఎస్ స్థాయికి చేరుకున్నారు. తాజాగా 2022, 23, 24 సంవత్సరాల్లో ఏర్పడిన ఖాళీలకు అనుగుణంగా ఆయా అధికారులకు పదోన్నతులు లభించాయి. రాష్ట్రం నుంచి ఒకేసారి 16 మంది ఐఏఎస్లుగా పదోన్నతి పొందడం ఇదే తొలిసారి. 2019 నుంచి 2021 వరకు రెవెన్యూ కోటా పదోన్నతుల ఖాళీలు భర్తీ కాలేదు. కాబట్టి దీంతో ఆ 3 ఏళ్ల ఖాళీలతో పాటు 2022 ఖాళీలు కలిపి 11 మందికి పదోన్నతులు వచ్చాయి. అలాగే 2023లో 3కి, 2024లో ఏర్పడిన 2 ఖాళీలకు పదోన్నతులతో భర్తీ చేశారు. 2022 ఏడాదికి సంబంధించి ఖాళీలైన 11 స్థానాలకు ఈ 11 మందిని అయితే ఖరారు చేశారు. అయితే వాటికి సంబంధించి ఎవరెవరని చూసుకుంటే డి మధుసూదన్ నాయక్, ఎం సత్యవాణి, జె భవానీ శంకర్, జి లింగానాయక్, ఏ నరసింహారెడ్డి, జి వీరారెడ్డి, జివి శ్యాంప్రసాద్, యు రఘురామ్ శర్మ, పి చంద్రయ్య, జి ముకుందారెడ్డి, ఏ భాస్కర్ రావు. 2023 ఏడాదికి సంబంధించి చూసుకుంటే 3 ఖాళీలకు భర్తీ చేశారు. అయితే వాటికి సంబంధించి 3 వివరాలు చూసుకుంటే వైవి గణేష్, అబ్దుల్ హమీద్, బి వెంకటేశ్వర్లు. అదేవిధంగా 2024 ఏడాదికి సంబంధించి చూసుకుంటే ఎన్ కేమ్యానాయక్, కె గంగాధర్. అయితే ఈ అధికారుల యొక్క ప్రస్థానం చూసుకుంటే గ్రూప్ 2 స్థాయి నుంచి ఐఏఎస్ స్థాయి వరకు వీరి యొక్క ప్రస్థానం సాగింది. అయితే వీరిలో 14 మంది 1995లో డిప్యూటీ తహసీల్దారులుగా గ్రూప్ 2A సర్వీస్లో చేరారు. అయితే సుమారు 16 ఏళ్ల సర్వీస్ తర్వాత వీరందరూ 2011లో ఒకేసారి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందారు. 2026కి సంబంధించి ఇప్పుడు కన్ఫర్డ్ ఐఏఎస్లుగా నియామకమయ్యారు. ఉత్తర్వులు ఇప్పుడు వచ్చినా వారు ఏ ఏడాది ఖాళీలో భర్తీ అయ్యారో చెప్పడానికి ఆ సంవత్సరాలను డిఓపిటి పేర్కొంటుంది. 2022 ఏడాదికి ఖాళీలు కలిపి 11 మందికి పదోన్నతులు వచ్చాయి. అయితే వారు ఇప్పుడు ప్రస్తుతం ఏ పదవిలో చేస్తున్నారనేటువంటి వివరాలు చూసుకుంటే డి మధుసూదన్ నాయక్ గారు ప్రస్తుతం మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసిన ఎం సత్యవాణి గారు హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే మరొకరు చూసుకుంటే జె భవానీ శంకర్ గారు ప్రస్తుతం నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జి లింగానాయక్ గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎన్నికల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏ నరసింహారెడ్డి గారు ప్రభుత్వం ఈయనకు ఇటీవల జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్గా నియమించింది. గతంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా కూడా పనిచేశారు. జి వీరారెడ్డి గారు యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్గా ఉండి ఇటీవల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా TGIICCగా బదిలీ అయ్యారు. జివి శ్యాంప్రసాద్ లాల్ వీరు ప్రస్తుతం కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యు రఘురామ్ శర్మ వీరు ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేస్తున్నారు. పి చంద్రయ్య వీరు గతంలో వరంగల్ మరియు ఇతర జిల్లాలో అదనపు కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఉన్నత హోదాలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. జి ముకుందారెడ్డి వీరు హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా ఉండి ఇటీవలే జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ గోల్కొండ జోన్గా బాధ్యతలు చేపట్టారు. ఏ భాస్కర్ రావు వీరు గతంలో జగిత్యాల వంటి జిల్లాలో అదనపు కలెక్టర్గా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర స్థాయి విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. 2023 ఏడాదికి సంబంధించి 3 ఖాళీలను పదోన్నతులతో భర్తీ చేశారు. వారి వివరాలు చూసుకుంటే వైవి గణేష్ వీరు హన్మకొండ జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అబ్దుల్ హమీద్ వీరు సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేస్తున్నారు. బి వెంకటేశ్వర్లు వీరు మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే 2024లో ఏర్పడిన 2 ఖాళీలకు సంబంధించి చూసుకుంటే ఇద్దరికైతే పదోన్నతులను భర్తీ చేశారు. వారికి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఎన్ కెమ్యానాయక్ వీరు ప్రస్తుతం వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కె గంగాధర్
వీరు ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘంలో జాయింట్ సెక్రటరీ హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ.